ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను నీ చేతి సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఐఎమ్ ఫ్రీయింగ్ యూ ఫ్రమ్ ద చైన్స్ ఆన్ యువర్ రిస్ట్. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎన్నో ఆశలు ఆశయాలతో మన జీవన ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. మంచిగా జీవించాలని, అందరి దృష్టిలో మంచిగా ఉంటూ అందరికీ సహాయకారిగా ఉండాలని తలుస్తూ ఉంటాం. ఈ ప్రయాణంలో తరచి చూస్తే మనిషి జీవితం అంతా బంధకాలతో నిండి ఉన్న ప్రయాణం. కొందరికి కనిపించేటటువంటి బంధకాలు, జైలు గోడల్లో, వ్యసనాలలో, పాపపు లోకంలో చిక్కుపోయిన పరిస్థితి ఉంటుంది. మరికొంతమందికి కనిపించినటువంటి బంధకాలుంటాయి. భయం, అసూయ, గడిచిన దినాల్లో జరిగిన తప్పులు, జ్ఞాపకాలు, నిరాశ, దోషభావన ఇలాంటివన్నీ కూడా కలిగి ఈ ప్రయాణం సాగిపోతుంది. అయితే దేవుడు ఈ ఉదయకాలం నువ్వెవరేమైనా, నీ పరిస్థితి ఏమైనా స్పష్టమైన వాగ్దానాన్ని చేస్తున్నాడు. నీ చేతి సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను అని. మన స్వంత శక్తితో కాదు, కానీ దేవుని విమోచన కృపతోనే మనము నిజమైన స్వేచ్ఛను పొందగలమని దేవుడి ఉదయకాలం స్పష్టం చేస్తున్నాడు. లేఖనం మాట్లాడుతుంది, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. నిజమే, ఈ పాపము మన జీవితాన్ని బంధిస్తూ ఉంటుంది. అలాగే భయం అనే సంకెళ్ళుంటాయి. భవిష్యత్తును గురించిన భయం, విఫలమైపోతానేమో అనే భయం, వ్యాధి గురించిన భయం, ఇలా అనేకమైనటువంటి భయాల సంఖ్యలలో పట్టబడి జీవిస్తూ ఉంటుంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ బంధకాలు ఏవి శాశ్వతం కావు. ఆయన శక్తివంతమైన చేతి ద్వారా మనం విముక్తి పొందగలం. ఇశ్రాయేలు బబులోనుకి చెరపట్టబడినప్పుడు కొందరికి సంకెళ్ళు వేయబడ్డాయి. దేవుడు ఇర్మియాకు చెప్తున్నాడు, సంకెళ్ళు తీసివేయబడతాయి. ఇది శారీరక విమోచన మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మిక విమోచనకు సూచనగా ఉంది. దేవుడు విడిపించేటటువంటి దేవుడు. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా విని వారి ప్రతి కష్టము నుండి ఆయన విడిపించరని లేఖనం మాట్లాడుతుంది. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, రక్షించే దేవుడు. భయపడకు, నేను నిన్ను విమోచించుతుని. సంకెళ్ళు విరిచేటటువంటి దేవుడు ఆయన. పేతురు జైలులో బంధించబడి ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఆయన సంకెళ్ళ నుండి విడిపించినట్లుగా మనం ఎరుగుదాం. ఈ లోకపు ప్రయాణంలో అనేకమైన సంకెళ్ళు మనము కలిగి ఉన్నప్పటికీ మనకు మనమే సర్ది చెప్పుకుంటూ, కాంప్రమైజ్ అయిపోతూ వాటితోనే జీవిస్తూ ఉన్నాం. విడుదల లేకుండా బానిసగా బ్రతుకుతున్నావేమో నీ పాపానికి, లేదా నీకున్న సంకెళ్ళ ద్వారా. యేసు మనలోనికి వస్తే, యేసును నువ్వు ఆహ్వానించగలిగితే నీ పాపపు బంధకాల నుండి నువ్వు విడిపించబడతావు. సాతాను పెట్టినటువంటి మానసిక, ఆత్మీయ సంకెళ్ళన్నీ కూడా విరుగబడతాయి. గత జ్ఞాపకాల నుండి, గడిచినటువంటి పాపపు జీవితము బంధకాల నుండి విడుదల పొంది నూతన జీవితాన్ని నువ్వు పొందగలవు. అందుకే పౌలు మాట్లాడుతూ అంటాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ వాగ్దానపు వెలుగులో ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఈ వాగ్దానం మన జీవితంలో అన్వయించుకోవటానికి సిద్ధపడాలి. నన్ను ఇంకా ఏమైనా బంధకాలు పట్టుకున్నాయా? నా ఆలోచనలు, నా పాపపు అలవాట్లు
ఇవన్నీ యేసుక్రీస్తు ముందు ఉంచుతున్నానా? నేను నిజమైన స్వేచ్ఛలో నిజంగా జీవిస్తున్నానా? బయటికి మాత్రం విశ్వాసగా కనిపించే లోపల నేను బంధించబడి ఉన్నానేమో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఒక వాగ్దానం, దాంతోపాటు ఒక కాషన్ ఇవ్వబడుతుంది. ప్రియదేవుని జనాంగమా, మీ చేతి సంకెళ్లను తీసి విడిపించుచున్నానని సూటిగా మాట్లాడుతున్న దేవుడు ఆయన. నువ్వే బంధకములో ఉన్నా సరే ఆయన శక్తివంతమైన చేతి కింద బంధకాలు విరుగగొట్టబడతాయి. మీరు అసాధ్యమని అనుకున్న దానిలో ఆయన స్వేచ్ఛను మీరు అనుభవించగలరు. మీ జీవితాన్ని క్రొత్త ఆశీర్వాదాల వైపు నడిపించేటటువంటి దేవుడు. ఈ వాగ్దానాన్ని నమ్మి ఆత్మలో స్వేచ్ఛ పొందటానికి సిద్ధపడదాం. గడిచిన సంకెళ్లను విరిచి క్రీస్తులో నూతన జీవితాన్ని ఆరంభించటానికి ఈ నూతన దినం మొదటి మెట్టుగా ఉండని ఆయన వైపు చూస్తూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగిన ప్రార్థన పూర్వకంగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు ప్రభువా. నిజమే, అనేకమైన బంధకాల్లో మేము పట్టబడి అనేకమైన సంకెళ్ళు మేము మోస్తూ మా చేతులు కట్టివేయబడిన నేపథ్యంలో మేము జీవిస్తూ ఉన్నాం. అయా, మా దాస్యత్వము నుండి, మా పాపపు సంకెళ్ల నుండి, భయం అనే సంకెళ్ల నుండి, గడిచిన దినాలలో మా దోషముల యొక్క సంకెళ్ల నుండి మీరు విడిపించి విడుదల కలుగు చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ వైపు చూస్తూ నువ్వు సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడవని నమ్మి నీ వైపు చూస్తూ ఇదిగో నీ చేయి పట్టుకుని నడవటానికి సిద్ధపడుతున్నాం. అయ్యా, చాచబడిన నా చేతిని పట్టుకుని మీరు సిద్ధపరిచిన మార్గాల్లో సమస్త బంధకాలు, సంకెళ్ళు విరుగగొట్టబడి స్వేచ్ఛగా నీ సన్నిధిలో ఆనందముతో ముందుకు సాగిపోవులాగిన సహాయము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.